వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జీతాలు మరియు పెన్షన్ల మరో అప్డేట్. జీతాలు మరియు పెన్షన్ల కోసం ఒక్కరోజే 8,000 కోట్లు విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లను, పేదలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద ఈ నెల 1వ తేదీన ఒక్కరోజే 8,000 కోట్లు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే 1వ తేదీనే ఉద్యోగులు మరియు పెన్షన్లకు వేతనాలు మరియు జీతాలు, ఉద్యోగులు పెన్షన్లకు 5,300 కోట్ల రూపాయలు విడుదల చేసిన చంద్రబాబు నాయుడు గారు. ఇక ఉద్యోగుల జీతాలు మరియు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు, పేదలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద ఈ నెల 1వ తేదీన ఒక్కరోజే 8,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ముఖ్యంగా 64 లక్షల మంది పేదలకు ఒక్కరోజే సామాజిక పింఛన్ల రూపంలో 2,737 కోట్ల రూపాయలు పంపిణీ చేశామని శుక్రవారం ఎక్స్లో ట్వీట్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 97.54% మందికి పెన్షన్లను అందించాం. వృద్ధులు, దివ్యాంగులు మరియు ఇతర లబ్ధిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత. పెరిగిన పింఛను ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాం అని తెలియజేశారు. అదేవిధంగా ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, ప్రజలకు ఏ మంచి చేయాలన్నా వారే కీలకం. అలాంటి వర్గానికి కూడా 1వ తేదీన జీతాలు అందజేశాం. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు కూడా పెన్షన్ చెల్లించాం. ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలు అనేకం ఉన్న ఉద్యోగుల జీతాలు మరియు పింఛన్ల కోసం 5,300 కోట్ల రూపాయలని విడుదల చేసి మొదటి తేదీనే వారికి దక్కే ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యోగులు మరియు అధికారుల పాత్ర కీలకం. ఉద్యోగులతో పని చేయించుకోవడంతో పాటు వారి సంక్షేమం చూస్తూ గౌరవం ఇచ్చే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అని తెలిపారు. కలిసి కష్టపడుదాం, రాష్ట్ర భవిష్యత్తును మారుద్దామని ఉద్యోగులు మరియు అధికారులకైతే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.